హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదూ. ఈరోజు నేను మీకు కాకరకాయ పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అమ్మో కాకరకాయ పులుసు చేదు అని అనొద్దు. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిర్చి, 4 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కారం స్పూను, 1/2 స్పూను సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర, 10 వెల్లుల్లి రెబ్బలు, 50 గ్రాములు బెల్లం, 50 గ్రాములు చింతపండు. ఈ కాకరకాయ పులుసు తయారు చేయడానికి ముందుగా మనం కాకరకాయలు 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ఈ కాకరకాయలు చెక్కు తీసి కట్ చేసుకున్నాను. ఇవ్వండి. ఈ కాకరకాయ ముక్కలో ముందుగా కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల ఇందులో ఉన్న చేదు మనకి తగ్గుతుంది. ఇలా సాల్ట్ వేసుకుని ఇలా కలిపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. ఇందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ముందుగా వెల్లుల్లి రేఖలు, ఒక స్పూన్ మినువులు, చాయ్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, ఇవన్నీ వేసుకుని సిమ్లో వేయించుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇవి 4 ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అలా 2 పచ్చిమిర్చి కూడా, 2 రెమ్మల కరివేపాకు, ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి పోపులు వేయించుకున్నానండి. ఇప్పుడు హైలో పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేయించుకుందాం. కాకరకాయ ముక్కలు చేదు పోవాలి అంటే ముందుగా కాకరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో నేను సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. చేదు తగ్గుతుంది. ఈ ఉల్లిపాయలు వేగుతుంటుండగా మనం ఈ కాకరకాయ ముక్కలు షార్ట్లో వేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి ఇలా బాగా కలిపి ఇలా పిండేసి వేరే బౌల్లోకి తీసుకుందాం. దీనివల్ల చేదు తగ్గుతుంది మనకి కాకరకాయ పులుసు. కాకరకాయ పులుసు అంటే చేదని చెప్పి చాలామంది చేసుకోరు. కాకపోతే ఇలా చేస్తే మనకి కాకరకాయ పులుసు చేదు తగ్గుతుంది. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. వాటర్ ఇలా వచ్చేస్తుంది. ఉప్పు వేసి పిండితే ఇప్పుడు ఇందులో ఈ కాకరకాయ ముక్కలు వేస్తున్నాను. ఇది కూడా ఫ్రై చేద్దాం. ఇందులో కాకరకాయ ముక్కలు ఒక 5 నిమిషాలు ఫ్రై చేద్దాం. ఇలా చేయడం వల్ల చేదు తగ్గుతుంది.
ఇప్పుడు మూత పెట్టుకుని 5 నిమిషాలు మగ్గనిద్దాం. మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కాకరకాయలు మగ్గుతున్నాయి. ఇప్పుడు దీంట్లో సాల్టు ఒక హాఫ్ స్పూన్, ముందుగా కాకరకాయ ముక్కల్లో కలిపి పెట్టుకుని పిండుకున్నాం కదా, అందుకని హాఫ్ స్పూన్ వేస్తున్నాను సాల్టు. ఒక టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు. ఇవన్నీ వేసి బాగా కలుపుదాం. అవును, మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ కాకరకాయలు మా గార్డెన్లో హార్వెస్ట్ చేసినవండి. ఎంతైనా గార్డెన్లో హార్వెస్ట్ చేసిన కాకరకాయలు టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు కారం పసుపు బాగా పట్టిందండి దీనికి. ఇప్పుడు బెల్లం 50 గ్రాములు బెల్లం వేస్తున్నాను. అలాగే 50 గ్రాములు చింతపండు వేడి నీటిలో వేసి నానబెట్టానండి, త్వరగా వస్తుంది రసం అని. ఆ చింతపండులో ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసి వేసి పిండుకుని పక్కన పెట్టుకున్నాను రసం, చింతపండు రసం ఇది. ఈ చింతపండు రసాన్ని వడకెట్టేదాంతో వేసుకుందాం. ఇందులో ఏమన్నా వేస్ట్ ఏదన్నా ఉంటే రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఈ కొత్తిమీర కూడా మా గార్డెన్లో హార్వెస్ట్ చేసిన కొత్తిమీర. మీకు కావాలంటే కొత్తిమీర గురించి చేసిన షార్ట్ వీడియో ఒకటి ఉంది, మీరు తప్పకుండా చూడండి. ఇప్పుడు ఈ పులుసు, కాకరకాయ పులుసు మీడియంలో పెట్టి కాసేపు మరగనిద్దాం. మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దాం. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించాను ఈ పులుసుని. ఎప్పుడు మనం టేస్టీ రెసిపీస్ చేసుకుంటాం, కానీ ఇలాంటి హెల్దీ రెసిపీస్ కూడా ట్రై చేయండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ స్టేజ్లో పులుసు టేస్ట్ చూద్దాం. ఇప్పుడే మనం ఇందులో పులుపు ఎక్కువైతే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. అలాగే బెల్లం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మరిగితే సరిపోద్దండి, రెసిపీ రెడీ అయిపోతుంది. సాల్ట్ తక్కువైనా కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచుదాం. ఓకే అండి, కాకరకాయ పులుసు రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ కాకరకాయ పులుసు ఈ బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరు తప్పకుండా ఈ కాకరకాయ పులుసుని చేయండి. తీపి, పులుపు, చేదు ఈ రుచులతో ఈ కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది. పదే ఈ పులుసుని మీరు తయారు చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి.